మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. అత్త విన్నావా? మా ఆయన నన్ను షాపింగ్ కి తీసుకెళ్తున్నారు. విన్నాను. తొందరగా వెళ్ళిరా. అవునవును, లేదంటే మా ఆయన మూడు మారిపోతుంది. ఒప్పుకుని మంచి పని చేశావు సూర్య. కావేరి చూడు లేడి పిల్లల ఎలా గెంతుకుంటూ వెళ్తుందో. థ్యాంక్స్ సంధ్య. కావేరి అన్న మాటలేవి మనసులో పెట్టుకోకుండా మంచిగా మాట్లాడుతున్నావు. ఒక ఫ్రెండ్గా నాకు ఏ టెన్షన్ లేకుండా చేస్తున్నావు. ఈ రెండిట్లో ఏ చీర కట్టుకోను? రెండు బాగుంటాయి. ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు. కన్ఫ్యూజన్ అవ్వడం ఎందుకు? ఆయన అడుగుతాను. ఏమండి, ఈ రెండు చీరల్లో ఏది కట్టుకోను? నీకు నచ్చింది కట్టుకో కావేరి. నాకు రెండూ ఇష్టమే. అందుకే మీ ఆప్షన్ కోసం అడుగుతున్నాను. చెప్పండి, ఏది కట్టుకోను? ఆ, అయితే ఈ బ్లూ కలర్ శారీ కట్టుకో. ఆహా, సరే. మేడం గారికి సంతోషం వచ్చినా తట్టుకోలేం, బాధ వచ్చినా తట్టుకోలేం. అన్నీ పీక్స్లో ఉంటాయి. మనం చేంజ్ చేసుకుందాం. ఏమండి, ఎలా ఉంది? వెరీ నైస్. థ్యాంక్ యూ. వెళ్దామా మరి? ఒక్క నిమిషం, అత్తకి చెప్పొస్తాను. అత్త, ఎలా ఉన్నాను? చాలా అందంగా ఉన్నావు. నాదిష్టం. ఇప్పుడే వద్దత్తా. షాపింగ్ పూర్తి చేసి వచ్చిన తర్వాత నాకు మా ఆయనకి కలిపి పెద్ద గుమ్మడికాయ దిష్టి తీసేయి. పాడుకళ్ళు ఎన్ని పడతాయో ఏమో. సరే తీస్తానులే. అత్త, ఈ రోజు నాకు రెండు విషయాలు నిజమని రుజువయ్యాయి. ఏంటవి? ఒకటి, నువ్వు చెప్పింది వింటే అంతా మంచి జరుగుతుంది. రెండోది, మా ఆయనకి నా మీద బోలెడంత ప్రేమ ఉంది. షాపింగ్ కి తీసుకెళ్ళమని ఒక్కసారి అడిగాను, తనకి తానుగా ఒప్పుకున్నారు. ఏ చీర కట్టుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటే ఆయనే సెలెక్ట్ చేశారు. అందుకే ఇంత బాగుంది. కావేరి, నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. క్షేమంగా వెళ్ళి నవ్వుతూ రండి. సరే అత్తా. వెళ్దామా కావేరి? బాయ్ సంధ్య. బాయ్. బాయ్ అత్తా. పద. నేను అడిగిన వెంటనే మీరు షాపింగ్కి రావడానికి ఒప్పుకోవడం, కట్టుకోవడానికి చీర సెలెక్ట్ చేయడం, ఇద్దరం కలిసి కారులో వెళ్ళడం అస్సలు నమ్మలేకపోతున్నాను. నేను కూడా ఆఫీస్ పక్కన పెట్టి నీతో ఇలా తిరగడాన్ని నమ్మలేకపోతున్నాను. ఇదేదో పాపమైనట్టు అవే మాటలండి. కొత్తగా పెళ్ళైన జంట అంటే ఆ మాత్రం సరదాలు ఉండకూడదా? ఉండకూడదని కాదు కానీ మరి వారం వారం ప్రోగ్రాం అంటే ప్రతి వారం వెళ్తున్నందుకే ఇలా అంటున్నారు. అదే ఊర్లో ఉన్నప్పుడైతే
కొత్త సినిమా వచ్చిన మొదటి రోజే వెళ్ళిపోయేదాన్ని. ఒక్కొక్కసారి అయితే ఒకే రోజు 2 సినిమాలు కూడా చూసేదాన్ని. ఇప్పుడంటే నీకు పెళ్లి కాలేదు, నీకే బాధ్యతలు లేవు. ఇప్పుడైతే ఏంటి, పెళ్ళైనా సరే బాధ్యతలు చూసుకోవడానికి పంచుకోవడానికి ఇంట్లో అత్తమామయ్యలు ఉన్నారు కదా. నాకైతే మీ పక్కన కూర్చొని ఇలా కార్లో తిరుగుతూ షాపింగ్లకి సినిమాలకి వెళ్ళడం చాలా బాగుంది. నీకు చాలా స్వార్థం కావేరి. నువ్వు సంతోషంగా ఉంటే చాలు అనుకుంటావు, వేరే ఏది పట్టించుకో. అవును మరి, స్వార్థం లేని ప్రేమ నా దృష్టిలో ప్రేమే కాదు. నా ప్రపంచంలో నేను నా భర్త మాత్రమే ముఖ్యం, మిగిలినవన్నీ తర్వాతే. మీరిలా అంటున్నారు కానీ మా మావయ్య అత్త కలిసి మనకన్నా ఎక్కువే తిరుగుంటారు. అసలే వాళ్ళది లవ్ మ్యారేజ్ కదా. అసలు ఈ రోజు నేనున్న సంతోషానికి మాటలే సరిపోవడం లేదండి. నేనేం అడిగినా వెంటనే ఒప్పుకోకపోతే ఇంకా మీరు మొదటి భార్య జ్ఞాపకాల్లో ఉన్నారేమో, అందుకే నన్ను దూరం పెడుతున్నారేమో అనుకున్నాను. కానీ ఈ రోజు మీ మనసులో నాకు తప్ప ఎవ్వరికీ స్థానం లేదని తెలిసింది. దూరమైన ఆ మనిషి కన్నా నేనే ఎక్కువని అర్థమైంది. ఏంటి అలా చూస్తున్నారు? అవునని ప్రేమగా చెప్పొచ్చు కదా. మగాడ ఆడదానిలో అన్నీ ఓపెన్గా చెప్పలేడు, భారీగా నువ్వే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నాను కాబట్టే ఎంత దగ్గరయ్యాను. ఏమండి, ఆపండి ఆపండి. ఎందుకు కావేరి? మల్లెపూలండి. నాకు మల్లెపూలంటే చాలా ఇష్టం. భర్తతో బయటికొచ్చినప్పుడు భార్య తలలో పూలుంటే ఎంత మంగళకరంగా ఉంటుంది. నీకు కావాల్సింది దక్కించుకోవడానికి ఏదో ఒకటి చెప్తావు. చెప్పాలి మరి, అలా చెబితే గాని మీరు మాట వినరు కదా. మూర పూలెంతమ్మా? 30 రూపాయలమ్మా. ఏంటి 30 రూపాయలా? మా ఊర్లో పూల మొక్కే వచ్చేస్తుంది తెలుసా. కావేరి, సిటీలో రేట్లు ఇంతే, అయినా డబ్బుల గురించి నీకెందుకు, తీసుకో. బాబుగారు మీరా? బాగున్నారా? బాగున్నానండి. మీ ఆవిడ గారు రాలేదా బాబు? మీ ఆవిడ గారు తల్లో నిండుగా పూలు పెట్టుకుంటే మహాలక్ష్మిలా ఉండేవారు. ఆమె మొహంలో నవ్వు చేసి ఇంకో మూర పూలు ఉత్తినే ఇవ్వబుద్దేసేది బాబు. మీరు మీ ఆవిడ పక్క పక్కన నిల్చుంటే పార్వతీ పరమేశ్వర్లా ఉండేవారు. నేను చెప్పిన రేటే తప్ప ఎప్పుడు బేరమాడేదే కాదు బాబు. ఎందుకమ్మా బేరమాడవంటే, తల్లో పెట్టుకునే పూలు, గుళ్ళే కొట్టే కొబ్బరికాయని బేరమాడకూడదు అనేది. బంగారు తల్లి బాబు. ఈ మధ్యన రావట్లేదేంటి బాబు? పూలు కూడా తీసుకెళ్లడం లేదు. అంటే అది అర్థమైందిలే బాబు. చెప్పడానికి ఇంత సిగ్గుపడుతున్నారంటే ఆ అమ్మ కడుపుతో ఉంది అంతేనా?